అందరికీ మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. మనం ఇప్పుడు వెళ్ళబోతున్న ప్లేస్ అయితే సంస్కృత సాంప్రదాయాలకు మారుపేరు అయిన కోనసీమ ప్రాంతం. తన పచ్చని పొలాలు, ప్రకృతి అందాలు మరియు సముద్ర తీర అందాల ద్వారా ప్రసిద్ధి. కోనసీమలో ఉన్న గ్రామాలు తమ సంస్కృతి సాంప్రదాయాలతో, నది తీరంలోని జీవన విధానంతో ప్రసిద్ధి. ఇక్కడ మత్స్యకారులు, రైతులు కలిసి ఒకే తాలూకులో జీవిస్తూ ఒక ప్రత్యేకమైన జీవన శైలిని కొనసాగిస్తున్నారు. ఇలా కోనసీమ ఒక అద్భుతమైన సంస్కృతి, ప్రకృతి మరియు అనుభూతుల ప్రదేశం. ఇప్పుడైతే మనం కోనసీమ జిల్లాలో కొన్ని ఊర్లు అయితే విజిట్ చేద్దాం. వాటి పేర్లు వచ్చేసి రాజోల్, దిండి, అంతర్వేది మరియు సకినేటిపల్లి. మీరు కోనసీమలోకి అడుగు పెట్టగానే చూసిన పచ్చని చెట్లు, చూడచక్కటి దృశ్యాలు, కొబ్బరి తోటలు, అందమైన గోదావరి కనిపిస్తుంది. కోనసీమ అనగానే ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన ప్లేస్ అమలాపురం. ఇక్కడ విస్తారమైన పల్లెలు, నదులు మరియు ఎన్నో దైవస్థానాలు. అమలాపురం మంచి వాతావరణం కూడి ఉంటుంది. ఇది ఒక అందమైన ప్రకృతి అద్భుతం. ఇక్కడ టెంపుల్స్ అయితే చాలా ఉంటాయి. ఎవరికైతే గుడులు, దైవస్థానాలు విజిట్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇది ఒక అందమైన ప్రదేశం. దీని తర్వాత మనం రాజోల్లో ఉన్న కాటన్ పార్క్ అయితే వెళ్ళిపోదాం పదండి. ఈ కాటన్ పార్క్ అసలు నేమ్ వచ్చేసి సార్ ఆర్థర్ కాటన్ పార్క్.
ఇక్కడి వాళ్ళు సాయంత్రం టైంలో సరదాగా నడవడానికి, గోదావరిని చూస్తూ రిలాక్స్ అవ్వడానికి ఒక అందమైన ప్రదేశం. చాలామందికి ఈ ప్లేస్ పెద్దగా తెలియదు. ఈసారి ఎవరైనా ఇటువైపుగా వస్తే మాత్రం ఆగి కాసేపు నేచర్‌ని చూసి ఆనందించి వెళ్ళండి. ఇప్పుడు దిండి రిసార్ట్స్‌కైతే వెళ్ళిపోదాం పదండి. దారిలో పల్లెటూరు వాతావరణంలో భలే ఉంది. ఎవరైనా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పల్లెటూరుకి వెళ్ళుంటే ఆ వైబ్ అయితే మళ్ళీ ఫీల్ అవుతారు. మేమైతే దిండి రిసార్ట్స్‌కైతే వచ్చేసాం. ఇక్కడ ప్లేస్‌ని చూడగానే మినీ కేరళలా అనిపించింది. అంతలా ఉంది ఇక్కడ విజువల్స్. మేము వెళ్ళిన రిసార్ట్ నేమ్ వచ్చేసి హరిత రిసార్ట్స్. ఈ రిసార్ట్ అయితే చాలా బాగుంది. వీళ్ళ దగ్గర డిఫరెంట్ ప్యాకేజెస్ అవైలబుల్‌గా కూడా ఉన్నాయి. ఇక్కడ మంచిగా రిలాక్స్ అవ్వడానికి అందమైన రూమ్స్, ఏసీ అండ్ నాన్ ఏసీ కూడా ఉన్నాయి. గ్రూప్స్ ఆఫ్ ఫ్రెండ్స్‌తో వస్తే మాత్రం ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి మంచి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అంతేకాదు ఇక్కడ బోట్స్ చూస్తే మీకు కేరళకు వచ్చామా అన్న ఫీల్ అయితే ఇస్తుంది. ఈ దిండికి మెయిన్ ప్లస్ ఈ రిసార్ట్సే. ఎవరైతే వీకెండ్‌లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో చిల్ అవ్వాలి, హాయిగా నేచర్‌ని చూస్తూ గడపాలనుకుంటారో ఇది వాళ్ళకి మంచి స్పాట్ అవుతుంది. ఎక్కడెక్కడికో వెళ్ళకుండా సరదాగా దిండి వచ్చేయండి. మంచి ప్లేసెస్‌కి వచ్చి ఎంజాయ్ చేశాననే ఫీల్ మాత్రం వస్తుంది మీకు. తర్వాతగా మనం వెళ్తున్న ప్లేస్ అయితే ఎన్నో చోట్ల నుండి ప్రవహిస్తూ, పారుతూ సముద్రంలోకి కలుస్తున్న గోదావరిని చూడడానికైతే వెళ్ళిపోదాం పదండి. ప్లేస్ ఏదో కాదు, దాని పేరు వచ్చేసి అంతర్వేది. ఇది దిండి నుండి దాదాపు 20 కిలోమీటర్ల దూరం వస్తుంది. దారిలో అయితే ఎక్కడ చూసినా కొబ్బరి తోటలు, చల్లగాలి, ఆ వాతావరణం మనసుకి చాలా హాయినిస్తుంది. కొబ్బరి తోటలు ఎంతో ఆదాయాన్ని ఇస్తుంది. ఇందులో ఏదీ వేస్ట్‌గా పోదు. కొబ్బరికాయలు కానివ్వండి, కొబ్బరి ఆకులు కానివ్వండి, కొబ్బరి తుంగలు కానివ్వండి, ప్రతిదీ ఉపయోగమే. ఇంకొకటి, ఈ కొబ్బరి చెట్లు ఎప్పుడూ 365 డేస్ కాస్తూనే ఉంటాయి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే
ఈ కోనసీమలో ఎక్కువగా మీకు కనిపించేవి కొబ్బరి తోటలే. దీని మీదే వీళ్ళ జీవనాధారం కలుగుతుంది. మనమైతే అంతర్వేది బీచ్‌కి అయితే వచ్చేసాం. కానీ గోదావరి, సముద్రం కలిసే ప్లేస్ చూడాలంటే దానికి మళ్ళీ ఒక కిలోమీటర్ అయితే వెళ్ళాలి. దానికంటూ సెపరేట్‌గా మళ్ళీ ఇంకొక వీధైతే ఉంటుంది. కానీ మేమైతే బీచ్ లోపల నుంచే వెళ్ళిపోదాం అని చెప్పేసి బైక్ మీద అయితే వెళ్ళిపోయాం. భలే ఉంది ఇలా బీచ్ పక్కనే బైక్ మీద రైడ్ చేయడం. ఇదేనండి గోదావరి సముద్రంలో కలిసే చోటు. చాలా అందంగా ఉంది ఈ ప్లేస్. మీరు వీడియోలో చూసిన దానికన్నా రియల్‌గా అయితే ఇంకా అందంగా ఉంది. దీనిని అన్నా చెల్లెల గట్టు అని అంటారు. ఇక్కడ అన్న అనేది సముద్రం, చెల్లు అనేది గోదావరి. ఆ రెండు ఇక్కడ కలుస్తున్నాయి కాబట్టి అన్నా చెల్లుల గట్టు అని పేరు వచ్చింది. ఆఖరిగా సకినేటిపల్లి వెళ్దాం పదండి. ఈ సకినేటిపల్లి అనేది ఒక మండలం. ఇది తూర్పు గోదావరి జిల్లాలో ఆఖరి మండలం. ఇక్కడున్న గోదావరి నదిని దాటితే అటువైపు ఉన్నదంతా పశ్చిమ గోదావరి జిల్లా. ఈ గోదావరి జిల్లా మధ్యలో ఒక రేవు అనేది ఉంటుంది. దాని పేరే సకినేటి రేవు.
మనమైతే రేవు దగ్గరికి వచ్చేసాం. ఇటువైపు నుండి అటువైపు వెళ్ళడానికి పంటినైతే వాడతారు. పంటి అంటే ఏదో కాదండి, పెద్దగా కనిపిస్తుంది కదా ఆ బోటే, దాన్ని పంటి అని అంటారు. దీనిని ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అయితే యూజ్ చేస్తారు. దీని మీద కార్, బైక్స్ని కూడా తీసుకువెళ్తారు. ఈ పంటి ఎక్కడానికైతే టికెట్స్ అయితే తీసుకోవాలి. ఎవరైతే నర్సాపురం, భీమవరం, మిగతా దగ్గర ఊర్లు వెళ్ళాలనుకుంటారో వారైతే ఈ పంటి మీదనే వెళ్ళి వస్తారు. వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. తెలుసు కదా మన ఛానల్ నేమ్ ఏవి ఎక్స్ప్లోర్స్. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుద్దాం.